నిజం చెప్పేవద్దు. ఆర్య సరే లేకపోతే నేను ఆ కొట్లో కడుగు పెట్టేవాడే కాదు. తల దించుకున్న చోటే తలెత్తుకునేలా చేశారాయన. నిన్న ఆర్య సార్ని చూడగానే ఆ ఓనర్ గడు ఎలా అయిపోయాడు, గడగడ వణికిపోయి సారికి సలాం చేసిపోయిండాడు. ఆ రఘుపతికి మాత్రం వాడి మొహంలో కత్తి వేటికి నెత్తిన చుక్కలేదు. ఆర్య సార్ వాడికి బాగా బుద్ధి చెప్పాడు. దెబ్బకు తోక ముడుచుకుని పారిపోయాడు. ఆగో బుజ్జమ్మ, టీవనా బుజ్జమ్మ? వద్దమ్మా. ఏమైంది బుజ్జమ్మ? డల్గా ఉన్నావేంటి? ఒంట్లో బాలేదా? మనసు బాగోలేదు. అను, నేను అడగమన్నది ఆర్య సార్ని అడిగిండావా? ఏంటి? భోజనానికి ఎందుకు రాలేదని సార్ని అడిగిండావా లేదా? అది ఇంకా నువ్వు మర్చిపోలేదా పొద్దు? వదిలేయమన్నాను కదా. ఆర్య సార్ ఎందుకు రాలేదో తెలియాలి కదా. పదే పదే ఆర్య సార్ అనకమ్మా. ఆయనకి కొంచెం కూడా మనపై ధ్యాస లేదు. ఒక్క మాట కూడా చెప్పకుండా లంచ్కి రావడం మానేశారు. అలాంటి ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడాలి? అయ్యా, అంత కోపం ఎందుకే? ఏమైంది బుజ్జమ్మ? తీసుకోండి నాన్న. ఏంటిది బుజ్జమ్మ? లెటర్. అదేం కాగితమో? ఆర్య సార్ ఇచ్చారు. బుజ్జమ్మ, కొంచెం కళ్ళద్దాలు అందుకోమ్మా. అందులో ఏముండదు సుబ్బు? చదవకుండా ఎలా చెప్పనే? అపాలజీ లెటర్ అంటే క్షమాపణ పత్రం. క్షమాపణ పత్రమా? ప్రియమైన పద్దుల సుబ్రహ్మణ్యం గారికి, పద్దుల పద్మావతి గారికి మరియు పద్దుల అనురాధకి మీరు ఎంతో ప్రేమతో నన్ను భోజనానికి ఆహ్వానించారు. కానీ ఆఫీస్ వర్క్ కారణంగా నేను మీ లంచ్కి రాలేకపోయాను. మాట ఇచ్చి తప్పాను. మీ మనసును బాధ పెట్టాను. మీ ప్రేమను సమయాన్ని వృధా చేశాను. అన్యదా భావించకుండా మీరందరూ మనస్ఫూర్తిగా నన్ను క్షమించగలరు. అయ్యో, ఇట్లు మీ విధేయుడు ఆర్యవర్ధన్. చూసిండావా సుబ్బు? ఆర్య సార్ది ఎంత మంచి మనసో. నాకు తెలుసు ఏ కారణం లేకుండా సార్ ఎగ్గొట్రు అని. అంత పెద్ద మనిషి మాట వరుస కన్నా మాట తప్పానని మనం బాధపడతామని క్షమాపణ పత్రం రాసి పంపారు అంటే ఎంత గొప్ప విషయం సుబ్బు కదా. అను, అయ్యా ఏమైంది అది సుబ్బు? దానికి ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చింది కదా, కొంచెం నీరసంగా ఉంటుందిలే. నువ్వు ఊరికే నష్టపెట్టకు. అది కాదు సుబ్బు. నువ్వు ఆట ఆడతావు, నన్ను లేచి వెళ్ళిపోమంటావా? అయ్యో, నీకు కోపమేనా? ఆగో, ఇందా నువ్వు వాడావుగా, ఎప్పుడు నువ్వేనా? ఆగు ఆగు ఆగు, గుడ్డి గుడ్డి. అను, గుడ్ మార్నింగ్. అను, గుడ్ మార్నింగ్. నాపై కోపం వచ్చిందా? దేనికి? అదే నేను నిన్న ఆర్య సార్ గురించి నీ గురించి మాట్లాడినందుకు సారీ అను. ఇంకెప్పుడు అలా అన్ను. అంతేకాదు, ఈ విషయం ఎవ్వరి దగ్గర మాట్లాడను. కావాలంటే మా నాన్న మీదొట్టు. అయితే నువ్వు నేను ఫ్రెండ్స్ అని చెప్పు. ఏంటను, నేను నీ ఫ్రెండ్గా కూడా పనికిరానా? పోనీలే అను,
నీకిష్టం లేకపోతే పర్వాలేదు, వదిలేయ్. ఆ, సంపత్, అలాంటిదేమీ లేదు. మనం ఈ రోజు నుంచి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అను. నువ్వు మంచిదానివి, అందుకే నీకు అంతా మంచి జరుగుతుంది. ఆ, లేట్ అయింది, నేను బయలుదేరుతాను. అయ్యో, లేట్ అయిపోయిందా? అయితే నేను డ్రాప్ చేయనా? మనకు పెళ్లి కుదిరినప్పుడు డ్రాప్ చేస్తానంటే వద్దన్నావు. ఎందుకంటే నాతో నీకు పెళ్లి ఇష్టం లేదు కాబట్టి. ఇప్పుడు నాతో ఫ్రెండ్షిప్ నీకు ఓకే కదా, అందుకే అడుగుతున్నాను. ఏంటను, నేను డ్రాప్ చేయలేను అనుకుంటున్నావా? నేను బైక్ బాగా డ్రైవ్ చేస్తాను, నన్ను నమ్ము. ఆ, సరే. థ్యాంక్ యూ అను. రా రా, ఎక్కను. కొంచెం స్లోగా వెళ్ళండి. నేను బాగా డ్రైవ్ చేస్తాను. మనిద్దరు ఫ్రెండ్స్ కదా. నీకెప్పుడైనా ఆటో దొరకకపోతే నాతో చెప్పు, నేను డ్రాప్ చేస్తాను. ఎందుకంటే ఫ్రెండ్స్ ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మయూర్, సార్. ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ అయిందా? సార్, ఆల్మోస్ట్ రెడీ. ఆల్మోస్టా? అది ఎప్పుడు రెడీ చేయమని చెప్పాను నీకు? ఇంకా రెడీ అవ్వకపోవడం ఏంటి? వర్క్ మీద సీరియస్నెస్ లేదా? నేను అప్డేట్ అడగాల? నేను అడిగితే గానీ చెప్పవా? అసలేం జరుగుతుంది ఇక్కడ? కమ్ హియర్. నువ్వు ఎక్కడ వర్క్ చేస్తున్నావో తెలుసా? దిస్ ఇస్ వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. గుర్తు పెట్టుకో. సారీ సార్, ఈ రోజు రెడీ చేస్తాను. యా సార్, యాక్చువల్లీ మయూర్ నిన్నే రిపోర్ట్ రెడీ చేశాడు. బట్ కారణాలు చెప్పొద్దు మీరా. డోంట్ టేక్ ఈ సైడ్. చెప్పిన పని చెప్పిన టైం కావాలి.
అవ్వకపోతే నా కోపం వస్తుందని తెలుసా లేదా? తెలుసా లేదా? సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అబౌట్ దట్. ఎవరి ఫోన్? ఎవరి ఫోన్ అదే? సార్, నా ఫోనే సార్. కంపెనీ రూల్స్ ప్రకారం వర్కింగ్ ప్లేస్ లో ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని నోటీస్ బోర్డు మీద ఉంది. Am I right? ఎస్ సార్. మీరా, ఈ రోజు తను కంపెనీలో కొత్తగా జాయిన్ అయిందా? కంపెనీ రూల్స్ తెలియవా తనకే? సారీ సార్. ఎఫ్ఎం సార్, ప్రింట్అవుట్స్ తీసి టేబుల్ మీద పెట్టమన్నాడు, పెట్టావా? ఇప్పుడు పెడతాం సార్. టీ సార్. ట్రే తీసుకెళ్లి తన చేతిలో పెట్టు. నువ్వు వెళ్ళి ప్రింట్అవుట్స్ తీసుకురా. నా మొహం ఏం చూస్తావు, ఇడియట్? గో. ఓకే సార్. ఇంకో హాఫ్ అన్ అవర్ లో నీ ప్రాజెక్ట్ రిపోర్ట్ నా టేబుల్ మీద ఉండాలి. Am I clear? వినపడుతుందా లేదా? ఎస్ సార్. మూవ్. ఇంకా ఇక్కడ నిలబడున్నావే, వెళ్ళి రిపోర్ట్ రెడీ చేయి. నీ వల్ల నేను మాటలు పడుతున్నాను, ఇడియట్. Jende, can you believe it? Oh my God! Pinch me. Okay, leave it. నేనే గెలుకుంటాను. Yes! రియల్ గా డే 1 నుంచి నేను ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను జెండే. మన ఆర్య సార్ ఆ అనుతో కాస్త స్ట్రిక్ట్ గా ఉండాలని కోరుకున్నాను. ఈ రోజు అది సాధ్యమైంది. నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. మీరాజీ, మీ హ్యాపీనెస్ కొంచెం తగ్గించుకోండి. సార్ ఎందుకు అలా అరిచారో మీరు గమనించారా? నేను సర్వంక చూడలేదు. సార్ అనుని తిడుతుంటే దాని మొహం ఎలా మాడిపోయిందో చూశాను. బా, ఎంత ఆనందం వేసిందో. బట్ ఆర్య సార్ అనుని నిజంగా అరవలేదు. అలా అరవడానికి చాలా కష్టపడ్డట్టు అనిపించింది నాకు. అంటే మనసులో ఒకటి పెట్టుకుని పైకి వేరొకటి అన్నట్టు అనుని కష్టపెట్టకూడదు అన్నట్టుగా చెప్పారు. కమాన్ జెండే, మీరు కూడా ఆ దిష్టి బొమ్మ వైపే ఉన్నారా? కష్టపడి అరవడం, కోపంగా అరవడం అంటూ రెండు ఉండవు. అరిచారా లేదా, అది ఇంపార్టెంట్. నో నో నో, యు ఆర్ మిస్సింగ్ ద పాయింట్ మీరాజీ. అనులో ఏదో శక్తి ఉంది, అందుకే ఆర్య సార్ ఆమెని మనస్ఫూర్తిగా తిట్టలేకపోయారు. దానికి ఏ పవరు లేదు జెండే, ఉందని మీరు అపోహపడుతున్నారు. మేలుకోండి జెండే, ఆర్య సార్ అనుని తిట్టారు. అను మొహం మాడిపోయింది. దట్స్ ద స్పార్క్ ఆఫ్ దిస్ మూమెంట్. దట్స్ ఇట్.
ఆ, దీని గురించి మీ ఊళ్ళో మాటలేం లేవా జెండే? కొన్నిటికి మా ఊర్లోనే కాదు మీరాజీ, పక్కూర్లో కూడా ఏముండవు. Yes. ఇది మాటల్లో చెప్పలేని సంతోషం. Yes. ఆగో. వెళ్ళమని చెప్పానా నీకు? వెళ్ళమని చెప్పానా నీకు? మరి ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇది నీ ఇల్లు కాదు, నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడానికి. నా ఆఫీస్, నా ఆఫీస్, నా ఆఫీస్లో నువ్వు వర్క్ చేస్తున్నావు. నువ్వు ఏం చేయాలన్నా నా పర్మిషన్ తీసుకొని చేయాలి. ఇక్కడ ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే నేను తీసుకుంటాను, నువ్వు కాదు. ఇక్కడ నేనేం చేసినా ఎందుకు సార్ మీరు ఇలా చేస్తున్నారనే హక్కు అధికారం నీకు లేదు. గౌడెట్, అర్థమైందా? చెప్పేది నీకే. షుగర్, షుగర్ వెయ్యని చెప్తున్నాను.